మీరు 15-20 వేల మధ్యలో ఏదైనా స్మార్ట్ ఫోన్ తీసుకోవాలనుకుంటే నేను ఇప్పుడు చెప్పే ఈ 4 ఫోన్స్ ఒకసారి చెక్ చేయండి. నాకైతే ఇవి బెస్ట్ అనిపించాయి. నెంబర్ 1 రియల్మీ P3 అల్ట్రా. సో ఇది IP16 రేటింగ్ తో వస్తుంది. డైమెన్సిటీ 8300 అల్ట్రా ప్రాసెసర్ తో వస్తుంది. అలాగే 6.83 ఇంచెస్ తో మనకు 1.5K 120Hz AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. అంతేకాదు కెమెరాస్ కూడా బాగుంటాయి. 67 mAh బ్యాటరీతో మనకు 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. ఓవరాల్ గా ఆ బడ్జెట్ లో మీకు అంటే 20,000 రూపీస్ బడ్జెట్ లో ఇది ఒక ఆల్రౌండర్ స్మార్ట్ ఫోన్ అవుతుంది. నెంబర్ 2 పోకో X7 Pro. మనకు కార్డ్ ఆఫర్స్ మొత్తం తీసేస్తే 20,000 అయితే వస్తుంది. కెమెరాస్ పక్కన పెడితే పర్ఫార్మెన్స్ మీకు దీంట్లో చాలా బాగుంటుంది. డైమెన్సిటీ D8400 అల్ట్రా ప్రాసెసర్ తో వస్తుంది. అలాగే మనకు 6550 mAh కెపాసిటీ బ్యాటరీతో 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. 8GB 256GB వేరియంట్ అనమాట. సో మీరు పర్ఫార్మెన్స్ పరంగా కావాలనుకుంటే మాత్రం ఈ ఫోన్ ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నెంబర్ 3 మోటో ఎడ్జ్ 60 ఫ్యూజన్. ఇది వచ్చేసరికి మీకు గేమింగ్ అయితే అంత బాగుండదు. సో గేమింగ్ పక్కన పెట్టేసి మిగిలిన అన్ని ఫ్యాక్టర్స్ లో ఫోన్ అయితే నిజంగా చాలా బాగుంటుంది. మనకు మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేట్ తో వస్తుంది. అలాగే డైమెన్సిటీ 7400 ప్రాసెసర్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ తో కెమెరా సెన్సార్, అలాగే 6.67 ఇంచెస్ తో మనకు 1.5K డిస్ప్లే ఉంటుంది. 5500 mAh కెపాసిటీ బ్యాటరీతో 68 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. ఓవరాల్ గా మీకు ఇది కూడా అండర్ 20K బడ్జెట్ లో బాగుంటుంది గేమింగ్ కి కాకపోతే. నెంబర్ 4 OnePlus Nord CE4. ఇది 18,000 అయితే వస్తుంది. లాంచ్ అవ్వడం మనకు 24-22,000 అయితే లాంచ్ అయింది. బట్ ఇది AMOLED డిస్ప్లే తో మనకు స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. ఆల్ రౌండర్ స్మార్ట్ ఫోన్. మీరు 18,000లో ఏదైనా ఫోన్ తీసుకోవాలనుకుంటే ఈ ఫోన్ ని మీరు కళ్ళు మూసుకొని అయితే తీసుకోవచ్చు అనమాట. ఈ 4 ఫోన్స్ నాకైతే అండర్ 20K బడ్జెట్ లో బెస్ట్ అనిపించాయి. ఒకవేళ మీరు చెక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడే మీకు వ్యూ ప్రొడక్ట్స్ లో ఎక్కడో చోట ఉంటుంది. క్లిక్ చేసి అక్కడ నుంచి డైరెక్ట్ గా చెక్ చేసుకోవచ్చు. ఇంకా మీరు ఏ బడ్జెట్ లో ఏ ఫోన్ తీసుకోవాలనుకుంటున్నారు అనేది ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.